సిటీ కేబుల్. పాతకుంటలో మురికి కాల్వను మూసేసిన కౌన్సిలర్ విజయ రంగారావు. బగ్గుమన్న ఆదర్శ్ నగర్ కాలనీ వాసులు. మున్సిపల్ కౌన్సిలర్ విజయ రంగారావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు గోరేపల్లి సుదర్శన్ గౌడ్ డిమాండ్. తాండూరు మున్సిపల్ పరిధిలోని ఆదర్శ్ నగర్ పాతకుంటలో వినాయక కన్వెన్షన్ ముందు ప్రాంతంలో చాలా రోజులుగా ఒక మురికి కాలువ ఉంది. ఆ స్థలం తనది కాబట్టి మురికి కాలువను మూసేస్తున్నానంటూ కౌన్సిలర్ విజయాదేవి నాపరాతి వ్యర్థాలతో మూసివేశారు. దీంతో ఆదర్శ్ నగర్ పాతకుంటలో నివాసం ఉంటున్న స్థానికులు తమ ఇళ్ల మధ్య ఉన్న ఎక్కడి నుండి బయటికి మురికి నీరు వెళ్లాలో అని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డికి, కౌన్సిలర్ నీరజా బాలరెడ్డికి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపుల్ బాలరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. కౌన్సిలర్ విజయాదేవిని స్థానికులు, కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డితో వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో మూసివేసిన కాలువను తిరిగి పునరుద్ధరించాలని కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మూసివేసిన కాలువను తిరిగి త్రవ్వడం ప్రారంభించారు. కౌన్సిలర్ విజయాదేవిపై స్థానిక కాలనీవాసులు తమ ఇళ్ల మధ్య మురికి నీరు నిలవడంతో అందుకు కారణం కౌన్సిలర్ విజయాదేవినే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయాదేవి మాట్లాడుతూ సర్వే నంబర్ 95, 96, 114, 115లో తనకు చెందిన భూమి ఉంది కనుక కాలువను మూసేసినట్లు ఇదివరకే మున్సిపల్ కమిషనర్ కు చాలా సార్లు ఫిర్యాదు కూడా చేశానని గుర్తు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ऐसा मेरे घर के बारे में बात करा मेरा घर के पर्सनल प्रॉब्लम नहीं बात कर रहा हूं भाई साहब. आप कैसा बात कर रहे हैं? मैं भी आपके घर के सामने प्रॉब्लम है అట్లా మాట్లాడితే ఎట్లా? నన్ను నా ఇంటి గురించి ఎందుకు మాట్లాడతాను? ఇప్పుడు మేడం వాడికి ప్రాబ్లం మాట్లాడలేదు మేడం అంటే పర్సనల్ గా పబ్లిక్ గా నువ్వు మాట్లాడా, నువ్వు సొల్యూషన్ పబ్లిక్ గా మాట్లాడే, నువ్వు సొల్యూషన్ పబ్లిక్ గా మాట్లాడి మరి మరి ఆయన అవగాహన ఉన్నప్పుడు అట్లా మాట్లాడతాను మాతో అంటే ఆ వాడి నిన్ను నా పర్సనల్ ప్రాబ్లం అంటే ఆల్రెడీ పెరిగినాయి. సర్వే రావాలి, జేసీబీ రావాలి, ఎక్కడైనా పోనీ అప్పటి వరకు ఇల్లు వరకు నీళ్ళు వచ్చేస్తాయి. ఇన్ఫర్మేషన్ అని ఇచ్చి ముయ్యాలి కదా మేడం. మీరు కూడా ఇప్పుడు మీరు మూసారు కదా, అది 4 గంటల నుంచి మేడం 4 గంటల నుంచి ఇప్పుడు మీరే మేడం మీరు రోహిత్ రెడ్డి అమ్మడే ఉన్నారు కదా, మేము లేం కదా. మరి మీరు ఏం చేసి ఆ రోజు నుంచి మీరు 4 గంటల నుంచి రోహిత్ రెడ్డి అమ్మడే ఉన్నారు కదా. మొన్న మనోరెడ్డి గెలిచినాక శాంక్షన్ చేపించింది కదా పైసలు. మేడం 10 ఏళ్ళ నుంచి ఉన్నా మేడం, నేను 10 ఏళ్ళ నుంచి అదే పార్టీలు ఉన్నా, అదే ఆయనతో కొట్లాడుతున్నా. ఆయన ఏం చేయనందుకే మొన్న మనోరెడ్డి సబ్తో పెట్టించినాము 2 కోట్లు. మీరందరూ అక్కడనే ఉన్నారు కదా మేడం, నేను ఒక్కదాన్ని ఆపోజిషన్ ఉంటే. మేడం ఈ పొలిటికల్ ఎజెండా, మీ పొలిటికల్ మీరు కాంగ్రెస్ లో వచ్చినారు, మీ టీఆర్ఎస్ గెలిచినారు, రోహిత్ రెడ్డి అది కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, మొన్న తీపించినప్పుడు మీరు అవి రూమ్ లో కూర్చొని परमानेंट मोरी का बनना, वो पानी भरते जा रहा है, 1 फुट हो गया उसको पानी देखते देखते నువ్వు ప్యాక్ చేసాక లేకుండా అక్కడ 4 రోజులు జేసీ పెట్టినాం కదా. ఆ రోజు కాదు ఖచ్చితంగా అంటే ఎక్కడికి చెన్నై వాటర్ తీసుకుపోతుంది వాళ్ళు. నెల రోజులు కూడా కాలేదు జేసీ పెట్టి. నెల రోజులు ఏందమ్మా, నెల రోజులలో 4 రోజులలో సర్వే కొడితే 4 రోజులు సర్వేకి ఇచ్చారు మేడం. అందరికీ డబ్బు తీసుకొని కొట్టియారు కదా. సర్వేకి ఇచ్చినాం అని సర్వేకి ఇచ్చినాం, సర్వే అవుతుంది, సర్వే చేస్తున్నాడు. స్మెల్ వస్తుంది, గలీజ్ ఏడైతుందంటే అవన్నీ ఏం చెప్తారు. 6 సంవత్సరాలు సర్వేకి ఇచ్చినామన్నా. ఇప్పుడు ఈ ప్రైవేట్ ల్యాండ్ మీరు అట్లా కొట్లాడుతున్నారు, సర్వేకి వచ్చినాక ప్రైవేట్ ల్యాండ్స్ వస్తున్నాయి అట్లా వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. పాపం అనేటోళ్ళను మరి బలి చేస్తారు. పాపం అంటే
ఉండదు మేడం, ఎవరిని బలి చేస్తలేము, ఏం బలి మీ ల్యాండ్ ఎంత మీకే ఉంటుంది. ఇప్పుడు ఎట్లకెళ్ళి పోవాలనో సర్వే చూసుకుంటారు. ఎన్ని ప్లాట్లు అప్లై చేసినాము. మా ఇంట్లో కాడ పెద్ద పెద్ద మోరీలు ఉంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది మేడం, మీరే చెప్పండి. మీరు నేను అది అంటలేను, పెద్ద పెద్ద మోరీలు అందరికీ ఉన్నాయి మేడం. మేడం ఇంత పెద్ద మోరీలు ఉన్నాయంటే గిట్ల మోరీలు ఉంటాయా మేడం? అది మోరీ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మరి అన్ని మూసినప్పుడు ఎవరు తప్పుడు చేయకపోతే అన్ని మూసినప్పుడు కుంట మూసినప్పుడు ఒక్కరన్నా వచ్చిర్రా గల్లీలో? ప్రాబ్లం తెలియదు కదా మేడం. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర వాటర్ వచ్చినప్పుడు ఆయన ప్రాబ్లం కుంట మూసినందుకే ప్రాబ్లం. ఇప్పుడు ఆ కుంట మూసినందుకే ప్రాబ్లం. ఆడేడో కుంట మూసి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం వాటర్? అరే దాంట్లో పోయి ఇన్ని రోజులు వాటర్ రాలేవు బెట. మొన్న ఎట్లా వచ్చినాయి చూసిరా వాటర్? మీకు అడుగుతున్నా మేడం, మొన్న అది మూసినందుకే అన్ని వాటర్ వచ్చినాయి. నీకు ఒక్కని కాదు, అందరికి వేల మందికి ఇబ్బంది అవుతుంది. నీకు ఒక్కనికి అంటలే ప్రాబ్లం, వేల మందికి. ఈ రోడ్డు నిండితే ఇంత మంది ఇక్కడ రానికి ఎంత ప్రాబ్లం అవుతుంది. డ్రైనేజ్ వాటరే నిండుతున్నాయి, ఎక్కడి నుంచో వచ్చి నిండుతలేవు. కాదమ్మా, ఇంకా మాకు ఇక్కడ ఎంత తీయించుకోండి, సర్వేరు ఇక్కడ అంతా తీయించుకోండి. సర్వే ఎట్లా చూపిస్తే అట్లా కొట్టుకోండి మేడం, నాకేం చేసేది ఉంది? మరి అందుకనే ఇది చేసేది ఉందా? నా ప్లాట్లు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ రోడ్ ఏడు వరకు చూపిస్తే ఆడ వరకు కొట్టుకో వద్దంటే మా దాంట్లోకి వచ్చింది 140. రోడ్ కూడా కొట్టుకో వద్దంటే నేనేమనట్లే. 141 నెంబర్ వాళ్ళకి వచ్చింది, 142 నెంబర్ పాతకుంట రాజుకు వచ్చింది, అయినా కూడా మేము ఏమనట్లేదు. అంటే రోడ్ అవతలుకున్నదా ఏం పాడైందో, రోడ్డు కింద ఉంచుదా ఎవరి ప్లాట్లలో నిలిచిపోయి అని మేమైతే ఇప్పుడు రోడ్డు ఎన్నేళ్ల నుంచి ఉన్నది ఇది? వార్డ్ నెంబర్ 11లో పాతకుంట నుంచి బయటికి వచ్చే వాటర్ అంతా కూడా ఈ సర్వే నెంబర్ నుంచి బయటికి పోవాల్సింది. నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇటు నుంచే బయటికి వెళ్తుంది. కాబట్టి ఇది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేము, కానీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ చేసే వరకు ఇదైతే కంపల్సరీ వాటర్ తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకు ముందు కూడా ఇట్లనే చిరుప దొబ్బడము, రాళ్ళు దొబ్బడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. వర్షాకాలంలో కూడా ఇళ్లలోకి నీళ్ళు పోవడం జరిగింది. అప్పుడు కూడా మనము అన్ని జేసీబీలు మిషనరీ పెట్టి అంతా క్లియర్ చేసినాము. ప్రస్తుతం కూడా ఆమె విజయదేవి మేడం మూసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా అత్యవసరంగా మనం ఇది తీసి క్లియర్ చేస్తాము. శాశ్వత పరిష్కారం కొరకు ఎమ్మెల్యే గారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిపిఆర్లు తయారు చేస్తున్నాము. పర్మనెంట్ సొల్యూషన్ కొరకు సర్వే చేయడానికి కూడా పెట్టుకున్నాము. అది మొత్తం క్లియర్ చేసి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం చేస్తాం తొందరలోనే. అప్పటి వరకు తాత్కాలికంగా అయితే ఇక్కడ నుంచి నీళ్లు తీసేసే ప్రయత్నం చేస్తాం. సమస్య గురించి ఇన్ని రోజులు విఠల్ నాయక్ విజయదేవి మేడం ఏదో సర్వే గురించి చేసుకొని మా అవుట్లెట్ డ్రైన్ అనేది విజయదేవి మేడం మూస్తుంది. కాబట్టి ఈ మోరీ అనేది గత 15 సంవత్సరాల సంది ఇట్లనే పోతుంది. ఈ విఠల్ నాయక్ ఫంక్షన్ హాల్ కట్టకుండా ముందు సంది ఇట్లనే పోతుంది. కాబట్టి ఈ డ్రైన్ అనేది పబ్లిక్ మాకు ఒక్కరికొరకు కాదు. విజయదేవి మేడం కౌన్సిలర్గా గెలిచింది, కానీ ఆమె ఈ పబ్లిక్ సమస్య పట్టించుకుంటుంది. ఆమె ప్రాపర్టీల కొరకు కొట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడే కాదు, ఆమె కాలేజ్ చుట్టూ రోడ్ వేసుకున్నాం. అక్కడ ఎక్కడ గల్లీలో రోడ్ వేయకుండా కాలేజ్ చుట్టూ వేసుకున్నాం. మేము అట్లా కాదు, పబ్లిక్ కొరకు. ఇది ఇప్పుడు కాదు, గత మా నాయన వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ మా ఇక్కడ కోకట్ సైడ్లో ల్యాండ్స్ ఉంటాయి. అప్పుడు రైల్వే గేట్ లేకన్నా ముందు గిట్ట రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళా ఇదే దారి ఇక పానాది ఉంది. అట్లా 95 సర్వే నెంబర్లకు వెళ్ళి 140 ఒకటికి వెళ్ళి పుట్టకట్టు ఎక్కి సీదా ఏమంటాం చౌరాసా పోయి చౌరాసాకి వెళ్ళి పుచ్చరుగుంట కట్ట మీదకి వెళ్ళి మాకు దారి షాయిపూర్కు. ఇవన్నీ బంధాలు ఇట్లా వెళ్ళి నడవడానికి రాదు. ఈ రోజుల్లో మ్యాపులు మూసి పైసలు ఇచ్చేటోళ్ళకి రెవెన్యూ వాళ్ళు ఇక్కడక్కడ చేయడం జరుగుతుంది, కానీ మాకు దారి ఇదే ఉంది. ఇది 30 ఫీట్ల దారి ఉంటుంది. విజయదేవి మేడంకు కానీ ఇక్కడ విఠల్ నాయక్ కానీ అవగాహన లేక నా జాగా అంటున్నాం. మీ జాగా మాకు అవసరం లేదు, ఇది గవర్నమెంట్ పానాది ఉంది, మా పానాది మాకు ఇవ్వండి, మీ జాగా అనేది మాకు ఒక్క సెంట్ అవసరం లేదు. ఈ సభాముఖంగా వీళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా ఇంతకుముందు శాంతినాల్ ఒక పారి వాటర్ మా ఇంట్లో శాంతినాల్ వాటర్ వస్తే మేము కంప్లైంట్ చేసి ఆ రోజుల్లో ముత్యాల రాజు అని సబ్ కలెక్టర్ ఉండి ఆ సబ్ కలెక్టర్ వచ్చి అక్కడ ఉన్న మైనార్టీ వాళ్ళకు ఏమంటాం వాటర్ పోతుంటే వాళ్ళు మూస్తే వాళ్ళు ఆ సెక్షన్ కింద ఏదో కంప్లైంట్ చేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటలకు వాటర్ చాలు చేసి తీసిండ్రు. ఈ రోజు వరకు గిట్ట ఆ డ్రైన్ అట్లా ఉంది. అది ఏడంటే గిట్ట ఈ విఠల్ నాయక్ హాస్పిటల్ ముందు అప్పటి సంది ఉంది. అది
కల్వాటే కానీ డ్రైనే కానీ. ఈ రోజుల్లో ఈ అధికారులు ఏం చేస్తుండో మాకు తెలియదు. ఇటు మూస్తున్నారు, తెరుస్తున్నారు. ఈ వర్షాకాలం సంధి ఇంచుమించు 20 సార్లు అయితే సార్. మేము మూస్తున్నాం, వాళ్ళు మూస్తున్నారు, మేము తెరుస్తున్నాం, వాళ్ళు మూస్తున్నారు, మేము తెరుస్తున్నాం. ఇంత పబ్లిక్ అంతరాయం కలుగుతుంటే వాళ్ళ ఒక్కరు ప్రాపర్టీ కొరకు చేస్తున్నారు, కానీ తాండూరు జనాల కొరకు పట్టించుకుంటలేదు. ఇప్పుడు గిట్ట మా గల్లీ వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, కలెక్టర్కి చేస్తారు, ఆర్డీఓకి ఇస్తున్నారు, ఎంఆర్ఓకి ఇస్తుండ్రు, పిఎస్లో గిట్ట ఇస్తాము. ఎందుకంటే లా అండ్ రూల్ ఏముంటే అది కావాలి. ఇది పబ్లిక్ ఇబ్బంది కారాదని మేము కోరుతున్నాం అంతే. థ్యాంక్ యూ. ముందుగా ఎంఆర్ఓ సర్వే పెట్టారు. ఎంఆర్ఓ సర్వే పెట్టినప్పుడు మాకు హద్దులు కూడా పెట్టడం జరిగింది. హద్దులు పెట్టినప్పుడు ఆ హద్దులన్నింటినీ కూడా సాటిస్ఫై కాలేదు. అప్పుడు మేము హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు సర్వే ప్రకారంగా ఈ భూమిని అంతటినీ కూడా డిమార్కేషన్ సర్వే చేయడం అనేది జరిగింది. దాంట్లో మాకు హద్దులు పెడితే ఎదుటి పార్టీ వాళ్ళు మాకు సాటిస్ఫైగా లేరు వాళ్ళు అని దాంతో డిఎస్పీ పిలిపించింది. నా మనిషి ఎందుకు కడతారు మేడం? ఇది 15 ఏళ్ళ సంది బాట అవుతుంది, బోరి పోతుంది. ఇట్లా 15 ఏళ్ళ సంది నడుస్తుంది. మేము కొనుక్కున్నప్పుడు లేదు. మాకు దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మీకు నిన్న మొన్న ఏదో 20 ఏళ్ళ తీసుకున్నాము. మీకు సపోర్ట్ చేయడం వల్ల మీరు వచ్చి ఇక్కడ మూస్తున్నారు. అంతకుముందు విఠల్ నాయక్ మీకు ఇక్కడ ల్యాండ్ సైడ్ మింటే కానీ ఆయన కొన్నది 4 ఏళ్ళ కింద, మేము కొన్నది 20 ఏళ్ళ కింద. 20 ఏళ్ళ కింద మా మాట్లాడాలి మీకు తెలుసుకోలేదు. మీరు ఎవరితో ఉందో చూసుకోండి. మాకు గురించి మొత్తం ఇష్యూ తెలుసు. నేనేమి అనట్లేదు, నేనైతే ఏమనట్లేదు. ఇక్కడ పబ్లిక్ ఏం ఈరోజు వార్డ్ నెంబర్ 11లో పాతకుంట ప్రాంతంలో విజయదేవి మేడం ఫ్లాట్లో నుంచి కాలువ తీయడం జరిగింది. ఇంతకుముందు పోయిన నెల 24th కూడా క్లియర్ చేసినాం ఆ కాలువని. చేసినాక మేడం రాత్రికి రాత్రి మళ్ళీ ముయ్యడం జరిగింది. వార్డ్ లోపల జనాలు చాలా ఇబ్బందితో నాకు నిన్న ఫోన్ చేయగానే ఇమీడియట్లీ కమిషనర్ సార్కి ఫోన్ చేస్తే సార్ కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆమె మొత్తం మూసేసింది. చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ కాలువ ముయ్యడం వల్ల ఇప్పుడు ఒక దాదాపు 100 ఇండ్లకు డైరెక్ట్ వాళ్ళ ఇంటి లెవెల్ వాటర్ వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ వస్తున్నాయి కూడా. కాబట్టి సార్కి రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్లీ తెరిపియాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. ఇప్పుడు మన 6 నెలల పీరియడ్లో వచ్చిన మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు దీనికి ఇమీడియట్లీ 2 కోట్లు ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది. దానికోసం కూడా 3 రోజుల కింద సర్వే కూడా అయ్యింది. ఆ సర్వే ప్రకారం ఇమీడియట్లీ చేస్తారు వర్క్ కంపల్సరీ. దానికి పోయిన నెల రిక్వెస్ట్ చేసుకొని తీసిన మేడంకి మళ్ళీ మేడం ఇమీడియట్లీ ఎవరి మాటలో ఇని ముయ్యడం జరుగుతుంది. అలా కాకుండా ప్రజలకు ఇబ్బంది చేసే విధంగా ప్రవర్తించొద్దని మేడంకి చెప్తే ఇప్పుడు వినకుండా మేడం మా ముందల నుంచి వెళ్ళిపోయింది. అందుకే కమిషనర్ సార్కి చెప్తున్నాను, ఇది ఇమీడియట్లీ తీస్తేనే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత సొల్యూషన్ మేము ఆలోచించి చేయగలుగుతాము. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం ఇది. 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. ఇప్పుడు కమిషనర్ గారే దీని ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆడికెళ్ళి బిల్డింగ్ ఎదుర్కొన్నకెళ్ళి ఇట్లా పోతుంది. ఇదంతా 107 సరైన చూపిస్తే నేను వచ్చిన మీకు వస్తాయి. అక్కడ నేను ఇక్కడ ఉంటాను సార్. ఇట్లా క్రాస్ వచ్చింది, కొంచెం ఇట్లా క్రాస్ వచ్చింది. ఎందుకు వెనక డౌన్ అవుతుంది మనది నాటి ఆడికెళ్ళి పరిస్థితి వెళ్ళి లాస్ట్ క్లాస్ అది శివాజీ పండు వీడికెళ్ళి చిన్నపిల్లి వెళ్ళి పక్కకి ఇంకెళ్ళి ఇట్లా పోతాను బాగా ఉంది. ఆడ ఇది ఉంటుంది అవతల 109 సరే ఇది 95 అనుకుంటుంది. అయితే మనకి వీటిలో కాదు ఇదే సద్దు. ఇది గుంటలకు వెళ్ళి నీళ్ళు పోయేటివి. ఇది కుక్కతూమ్ అని వచ్చేది. ఇట్లా వచ్చి ఇక్కడ రైల్వే ట్రాక్ పడుతుంది. మళ్ళీ అటే పోయిందండి. ఇది మెయిన్ తూమ్ ఏమున్నా అంటే గీ లాస్ట్ కూడా గుడి ఏంటిది. ఇది పోయి ఇంకో ఇట్లా నేను అన్నట్టు ఇది పోకొట్టోడు మూసుకపోయింది ఆ రైల్వే ట్రాక్ కింద పోయి చూసినాం మేము సార్. ఇది రైల్వే దాంట్లో మూసుకుపోయినందుకు మనకి కోకటోడు కిందకి వెళ్ళి ఇట్లా పోయింది.
నేను వస్తున్నాను. నిన్న మహేష్ గడిపే చూసాం బండి పెట్టాను అలాగే ఫస్ట్ మనం చూసుకున్నాం. ఆమె ఏం లేదు మహేష్ పేరు చెప్తుంది. ఇప్పుడు ఇంతసేపు ఎవ్వరు లేకుండా మేము ఉంది, మాకేం అర్థం కాలేదు కదా. సర్వే చేపించింది తెలియదాకా చేపించినని చెప్తానే ఉన్నా నేను. సర్వే చేయించినాము, అది కరెక్ట్. కొంచెము చేపించినప్పుడు మేడం గానీ ఉండే మనం కూడా అందరం ఆలోచించాలి. ఇట్లా పెద్ద పెద్ద పోతే ఏం కాదు. ఆ రోజు మేడం గానీ ఉండే కదా మేడం. ఆ రోజు మనం అక్కడ నాలైతే ఉన్నప్పుడు మేడం గానీ ఉండేవారు. మాకు మా ఖాతాలో జమ చేస్తుంది. కోకట్ వెళ్ళి తాండూరు పోయి ఈ బండ్లబాట ఇది కోకట్ రోడ్. రైల్వే ట్రాక్ పక్కలకి ఉంటుంది. వచ్చి కింద బ్రిడ్జ్ కింద మళ్ళీ వచ్చి 95 ఈ 95 వెళ్ళి 195 ఒక్కటే కావాలి. సైడ్ 145 అయితే ఈ బాధ్యత నచ్చిన బాధ్యత ఇప్పుడు మ్యాప్ ఉండొచ్చు, గీత ఉండొచ్చు. మన తాతలకి మధ్యలో శివారి ఏడుంది, ఈ శివారి ఇష్యూ ఏడుంది అక్కడ కాదు సార్. సార్ చూస్తే ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎట్లా వెళ్ళిపోతుంది? ఇప్పుడు నాకు కూడా పర్మనెంట్ ఇప్పుడు నాకు వాటర్ వన్కి సొల్యూషన్ చూపించండి. क्या है सोल्यूशन फिर इन जाते फिर कौन कलेक्ट करना सब जनों अब ये क्या है पानी जाने का क्या है रास्ता पता नहीं जाना ఏడాదికోసారి కూడా మోర్లు తీయరు కుంటాల మున్సిపాలిటీ పని. సంవత్సరంకి ఒక్కసారి కూడా తీయరు. సార్లు తీసినాము. జేసీబీలు పెడితే కవర్లు వేస్తుంది. కవర్లు పోరు. కవర్లు అనేవి సిపాయి వాళ్ళు తీస్తే పోతాయి. కవర్లు మీరే కదా వేసేది, ఎవరు వేస్తారు అవన్నీ? అవి మాత్రం చెప్పరు. మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి మున్సిపాలిటీకి వెళ్ళి మేము తయారు చేసి తీసుకొచ్చి కవర్లు వేసేది డిపిఆర్లు తయారు చేస్తుంది. డిపిఆర్లు తయారు చేస్తుంది, అంతా చేస్తుంది. చేసినట్టు కూడా మీరు ఇట్లా చేస్తే నిన్న ఒక 15-20 నిమిషాలు మాట్లాడుతుంది దగ్గర. నిన్నే కదా మాట్లాడడం కాదు సార్. నేను మీకు అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయో మన మున్సిపాలిటీలో చూడండి. 1 రోజుల కింద మీరు తీసినప్పుడు కూడా 4-5 రోజులలో సర్వే చేయిస్తాను. 4-5 రోజులు కాదు, 3 రోజులు. ఆ ప్రొసీజర్ చేసినామా లేదు? మేమేదో మీకు చెప్పి మేము కాముకుంటున్నామా? మేము చేసే ప్రొసీజర్ అంతా చేస్తున్నాం కదా. చేసే ప్రొసీజర్ అంతా చేస్తున్నాము. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మరీ మీరు మీకు మాట్లాడితే ఏం చెప్పాలి? ఇది ఒక్కరి సమస్య కాదు, ఒక ఇంటి సమస్య కాదు. మాది పొత్తుల పంచాయతీ కాదు. ఏరియా మొత్తం 5-6 వార్డులకు సంబంధించిన ఇష్యూ. మీరు ఒకటేసారి సార్ మీరు తెరుస్తారా నన్ను మూయమంటారా? అదొకటే మీకు తెరుస్తేనే తెరుగుంటుంది. లేదంటే నేను ఆడ 2 మూలలు మూసింది అనుకో, 12వ వార్డు నింటుంది, 28వ వార్డు నింటుంది. నాకు సంబంధం లేకుంటుంది. అప్పుడు నా వార్డు సేఫ్ ఉంటుంది. మీరు మాకు వాటర్ ఓనికి చేయండి. ఎక్కడ సర్వేర్ ఎక్కడ వచ్చింది? సర్వేర్ ఎక్కడ ఉంది సార్? మేడం ఇప్పుడు సర్వేర్ వచ్చి ఇట్లా చేసినప్పుడు ఇట్లా జరిగిపోతాయని. ఇప్పుడు ఈరోజు సర్వే వచ్చి చేస్తే రాదు ఇట్లా జరిగిపోగలరు. సర్వే చేసినాక దాన్ని పెంచుకొట్టినాక అది క్లియర్ అయినాక ఇది క్లోజ్ చేయాలి. అప్పుడు వరకు క్లోజ్ చేస్తే కాదు కదా. ఇప్పుడు మనం అనుకున్నట్టు టైం టు టైం ఇట్లా గీతలు కొట్టినట్టు అంత ఈజీగా జరగవు కదా. సర్వేరు వస్తున్నాడు కానీ ఈరోజు కూడా హాలిడే డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్ళ స్టాఫ్ కింద ఎవరు లేరంట. ఈరోజు కూడా హాలిడే డిక్లేర్ చేసారు వాళ్ళకి. ఇప్పుడు ఒకరొకరు ఎవరంతా పని చేసుకునే పని కాదు కదా. మీకు అంత సంజాయిస్తే నిన్న మళ్ళీ మీరు రాత్రికి పగలు సీసీ కెమెరాలు అక్కడ ఎప్పుడు చేసి నిన్న
ఇంకెప్పుడు కూర్చో తర్వాత నేనైతే 1 అవర్ ఉంది 8:39 వరకు 9కు జేసీబీ నడిచింది 8:30 వరకు లైట్ పోయింది చూడక లైట్ పోయినప్పుడు ఆ టైంలో నేను లేదు సార్. ఏమో మేడం మీకే తెలుసు ఇక ఉద్దేశపూర్వకంగా నేను మీకు తెలుసా నేను అనుకున్నా. సొల్యూషన్ ఇప్పుడు సార్ మొన్న మనము చేసి తీసేటప్పుడన్నా కనీసము నేను దియ్యాను ఖచ్చితంగా ఏంటన్నా ఇక్కడ ఏం చన్న కొడుతుంది కదా. ఆ రోజు 4 రోజులు చేసి నడిచింది లేదు కాదు మేడం నేను దియ్యాను సార్ అని ఖచ్చితంగా ఆ రోజు పెట్టుకుని ఎక్కడ ఏం చన్న కొడుతుంది. అదే కొట్టుకుంటున్నా సార్ నీకు కొట్టు ఏమైనా కొట్టుకోండి నాకేం లేదంటే నేను అలా అప్పు చేస్తాను వాళ్ళకి. ఎట్లా కొట్టాలి ఏం కొట్టాలి సర్వే ఇళ్ళకి నీళ్ళు పోతుంది సర్వే ఇంకా పోలేదు సర్వే సర్వేర్ వచ్చి ఇట్లా గీత కొడితే గీత పడి నీళ్ళు పోతాయి. జేసీబీ పెడదాం సార్. ఎంతసేపటి అయితే చేసి పెడితే ఒక రోజు అయిపోతుంది. 2 జేసీబీ పెడదాం. ఇప్పుడు ఒక పూట నీకు చెప్పినంత ఈజీగా గీత కొట్టాలి ఈజీగా పని అయిపోతుంది కదా. ఏమో మేడం అంత క్లియర్గా చెప్పినా నిన్న మీకు అంతసేపు మాట్లాడి సర్వే అవుతుంది కంపల్సరీ సర్వే బట్టి మేము ట్రెంచ్ కొట్టుకుంటూ పోతాం నీళ్ళు పోతాయి అప్పుడు నీకు పోతామని చెప్తే అంత క్లియర్గా ఇంకేం చెప్తాము. జేసీబీ పెడదాం సార్. 1 నెల రోజులైంది 4 రోజులలో చేయిస్తున్నారు. 1 నెల రోజులు అయిపోయింది. మీకు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చిందో చూడండి మున్సిపాలిటీలో. నేను ఏమన్నా 4-5 ఏళ్ళ నుంచి నేను కౌన్సిలర్ల కాంచి ఇస్తూనే ఉన్నా. ఏం చేయాలి సార్ ఇంకా ఏం చేయాలంటే మేడం ఇప్పుడు మేము నేను వచ్చినప్పటి నుంచి మా ప్రొసీజర్ ఎట్లా చేయాలంటే చేసుకుంటా పోతున్నాం. కానీ మేము ఇట్లా నీవు చెప్తే కదా రాత్రి చెప్తే ఇట్లా లైన్ కొట్టేసి అయిపోతుంది ఇట్లా గీతలు కొట్టేసి అయిపోతుంది అనేది కాదు. 40 రోజులైంది 40 రోజులైంది సర్వేయర్ని పిలిపిస్తున్నారు. మీరు సర్వేయర్ని పిలిపించారు. ఇప్పుడు సర్వేర్ వచ్చిండే అనుకో ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు మూసిందాక ఏం చేయాలి సర్వే పోతుంటే సర్వేర్ ఏమంటే నీళ్ళు వెళ్ళిపోతాయా అట్లా కాదు కదా. అది అంతా చేసుకున్నాకనే ఇది ముయ్యాలి కదా. అది చేసుకుంటేనే ఇది మీయడానికి వస్తుంది కదా. ఫస్ట్ అవిటల్ నాయక్ సర్వే చేయించారు. చేయించిన తర్వాత సర్వేర్ వస్తాడు సర్వేర్ ఏమంటే నీళ్ళు వెళ్ళిపోతాయా గవర్నమెంట్ సర్వే చేసింది. దాంట్లో కూడా మేము ఏమి అనాలి దాంట్లో విఠల్ నాయక్ గారు ఒప్పుకోలేదు. తర్వాత ఇప్పుడు హైకోర్టు సర్వే వచ్చింది దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ అది ఏడీ సర్వే చేయించాం. ఏడీ సర్వే ఇప్పుడు ఎన్ని చేసినా మీ ల్యాండ్ ఏమన్నా అడుగుతారేమో ఎన్ని అయినా సర్వే చేసుకోండి మీ పర్సనల్ ఇష్యూ అంతా. హలో కాకపోతే 5-6 గంటలు వాళ్ళని ఊడిపోతుంది. ఇక్కడ మాట వీళ్ళు ఎవ్వరు పోయేటోళ్ళు లేదు. ఏం మాట్లాడారు సార్ ఇది ఏమో కాలు మొక్కినట్టున్నది ఇది పరిస్థితి. అది ఇది ఉంది సార్ ల్యాండ్ ఈడనే ఉంది ఈడనే వేవ్ ఉన్నది. ఈడు వరకు పానాది వస్తే 6 వరకు వస్తే తీసుకెళ్ళకి ఇచ్చి పైసలు ఇచ్చి ముట్టించిన వాళ్ళు నేను చూపిస్తున్నా. ఇంకా మీడియా ముందర చూపిస్తున్నా. వీడి వరకు వచ్చింది హాస్టల్ ఆడుకొచ్చింది వీడికెళ్ళి ఇచ్చేం పర్లేదు సార్. నేను ఇంటి నుంచి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 3-4 మాటలు హైదరాబాద్ పోయి మ్యాప్లు తెచ్చిన వీళ్ళు రెవెన్యూ వాళ్ళు జనాలతో లీగల్గా పోదాము ఇట్లా పోతే అట్లా చేసేద్దాం దాన్ని ఏమి అనట్లేదు. ఇబ్బంది కూడా ఏమి అనేటువంటి ఆలోచన మాకు మీ ల్యాండ్ అవసరం లేదు. మా ల్యాండ్ ఉన్నది విని మాకు బాగా ఉంది. మా తాత ఉన్నట్టు మా ఎప్పటి మాకేమంటే ఇప్పుడు సేఫ్ రోడ్ ఉన్నాయి. సేఫ్ రోడ్ కొట్టి వస్తున్నాం. మాకు జమానా కండి బందోబస్తు ఉన్నాయి. సేపటికెళ్ళా తాండూకెళ్ళా సైపూర్ చూడండి తీసుకోండి. అట్లే వెళ్ళి అట్లే తీసుకుంటున్నాం. తీసుకోండి. కమిషనర్ గారు నాకు లెటర్ రాసిస్తున్నారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాము ఎన్ని రోజులలో సర్వే చేయించి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని నేను కమిషనర్ గారిని అడుగుతున్నాను. కమిషనర్ मार्केट फिलहाल से आज ज्वाइन करना तो ज्वाइन करना ఇట్లా చేసేయండి నేను ఇస్తాను కదా. ఇప్పుడు అక్కడ ఎక్కువని డిపిఆర్ తయారు చేసి చూసినాము లెవెల్స్ తీసుకున్నాం. అక్కడ ఎక్కువనే కదా ఈ ప్రాబ్లం. కమిషనర్ సార్ మొన్న ఎన్ని రోజులు చెప్పిన మేడం 2 నెలల్లో మనము అది కంప్లీట్ చేస్తామని చెప్పిందా లేదా? 4-5 రోజులలో 1 నెల రోజులు అయిపోయింది మాట్లాడతాం. డిస్ట్రిక్ట్ సర్వేర్ వచ్చి కాబట్టి మొత్తం 4 జనాలు మీరు సంపాదించింది
తాండూరు జనాలకు నువ్వు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు మేడం. మీరు ఇప్పుడు తాండూరు జనాలకు నాకు అవసరం లేదు ఇక్కడ, నాకు అవసరం లేదు ఇక్కడ. తాండూరు జనాలకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ గల్లీ మనలో అందరికీ సేమ్ ఉంది మేడం, ఇది ఉంది సేమ్ ఉంది. आड़केली इतना వచ్చింది, आड़केली मैडम का भी प्राइवेट लैंड है, अब बोल दो कि होता अब इतने टाइम में हो जाता, जब तक वो बंद कर दो, नहीं तो उसके बाद आप बंद कर लो भाई, जड़ जाकर बंद कर दो. అట్లా చెప్పండి సార్, మీరు ఒక లెటర్ మీరు టైం లేని మేడం. ఇప్పుడు ఆదో పై సడన్ పూల్ గ్రౌండ్ అంటే కొంచెం మోరీ మీరు ఇక్కడ ఒక కన్సిడర్ చేస్తారు ఏమంటున్నా మేడం. इधर కొంచెం कॉम्प्रोमाइज చేయాలి. आप दे दो मैडम 6 महीना दो 7 महीने का टाइम दो. आपका प्राइवेट लाइन आप इमीडिएट कुछ कंस्ट्रक्शन नहीं करेंगे. अब वो मैडम प्लीज, अब आप ये भी नहीं तो सोल्यूशन नहीं मिलता मैडम. फिर ये चलता, फिर नेक्स्ट इलेक्शन आते, फिर आप भी काउंसलर ठहरेंगे, फिर हम आगे अगेंस्ट प्रचार करेंगे. अच्छा नहीं दिखता. आपको सीधा बोलो मैडम, एक 6 महीने का टाइम दो. अब इतने साल वेट करें, 4 साल वेट करो, और एक 6 महीने का टाइम वेट करो, 8 मंथ्स का टाइम दो. सर को दो, सब रिकॉर्ड हो रहा सबके सामने, पब्लिक के सामने. 8 मंथ्स टाइम इస్తున్నా సార్. నా దాని నుంచి పోయింది మోరీది, కాకపోతే నేను మళ్ళీ మూస్తా. फिर आप 100% अकाउंटेबल नहीं रहते सर, अकाउंटेबल रहते मैडम, अकाउंटेबल रहते సార్. మీరు అట్లా చెప్పండి సార్, చెప్పి ఒక లెటర్ రాసి 2 రోజులు పోతారు మేడం. నెక్స్ట్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. మేమంతా सर సార్ बोल रहे हैं आप बैठ जाते 5-6 महीने तक वेट करो. नहीं मैं सबके सामने मैं क्लियर आपको रिक्वेस्ट कर रहा हूँ. मेरे को क्या मैडम, मैं जी लोगों का नहीं, मेरे घर का नहीं प्रॉब्लम आ रहा है, और मेरे घर का नहीं बल्कि मैडम लोगों को कुछ भी टेंशन नहीं होगा मैडम. पूरा 75 ईयर्स इंडिपेंडेंस हो गया. आप बोले टाइम दो 8 महीने बोले, मैडम भी टाइम दे, 1 महीना टाइम दे कि मैडम भी बात करे ना. 5 साल से नहीं, मैं आपके आर्गुमेंट नहीं चल रहा हूँ. सिर्फ मैडम में बात करके उनके क्लोज करे. कमिश्नर साहब बोल के बोले ना, वो उनके सामने बात करे ना. वो बोल रहे मैडम को पूछा भाई साहब सोल्यूशन तो नहीं होता भाई साहब. पूरे ड्रेनेज का एरिया का आउटपुट यही है तांडूर का. अभी आउटपुट 20 फीट मोरी आई है, अब इसका पूरा आउटपुट बंद कर दिए. अभी तो बारिश भी नहीं गिरा, बारिश गिरे तो पूरा ये आदर्श नगर डूब जाता. और ये 20 फीट का मोरी, अब आप देखो एक बार पूरा ऊपर तक पैक है. ये स्कूल है, स्कूल में 800 से 900 बच्चे पढ़ते, साइकिल से रोड पे जाते, इसके अंदर गिर के मर गया. कौन है रिस्पॉन्सिबल? आज 4-5 साल से इसका सॉल्व भी नहीं कर रहे. एक मोरी का आउटपुट नहीं बना सक रहे बाहर जाने के लिए. कितना प्रॉब्लम है, हर टाइम ये न्यूसेंस.
ఓకే అన్ని సర్వే నెంబర్ దాటుకుంటే దాంట్లో పోయేటట్టు ఉంది. మ్యాప్లో అయితే చూపిస్తుంది. 20 फीट मोरी है, ऊपर भर गया। स्कूल है, उसमें 800 बच्चे हैं। अब कल स्कूल चालू हुआ, वो मोरी में गिर के बाई चांस कोई बच्चा मर गया, इसका रिस्पॉन्सिबल कौन है? और कॉलोनी में बच्चे खेलते, मोरी ऑलमोस्ट भर गया। 20 फीट अंदर मोरी है, स्कूल है, यहाँ पे रोड़ा चलते, लेडीज चलाते, लोग गाड़ी चलाते, गिर के मर गया, कौन है रिस्पॉन्सिबल? इसको होना मर पूरा मोरी एरिया में पानी आ रहा अभी। ఇక్కడ అందరూ వచ్చింది, మన కాలనీ వాళ్ళు వచ్చి ఒక ఫ్లోట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అక్కడ రోడ్ల మీదకి వస్తాయి వాటర్. ఎంతసేపు అయితే మీకు జేసీబీ తీసుకుని कॉलोनी में मोरी भरे सो देखो ले लो, ये बाजू गलियों में मोरी में సీను విషీరం ఉంటే నీళ్ళు ఇలా పడతాయి.
తాండూరు మున్సిపల్ పరిధిలోని 28వ వార్డుకు చెందిన కౌన్సిలర్ విజయాదేవి ప్రజలకు మేలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి విజయం సాధించిన అనంతరం తన స్వలాభం కోసమే పన్నులను చూసుకుంటున్నదని, ఎన్నో రోజులుగా ఉన్న మురికి కాలువను మూయడం పట్ల బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కౌన్సిలర్ విజయాదేవిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నమస్కారం, నేను సుదర్శన్ గౌడ్, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం, ఒక మున్సిపల్ కౌన్సిలర్ విజయదేవి భూ కబ్జాకు పాల్పడింది. నిన్న గత 15 రోజుల కిందట తన కళాశాల చుట్టూ రోడ్ వేసుకున్నది. నిన్ననేమో తన ప్రైవేట్ బిల్డింగ్ ఉంటుంది ఒకటి, ఆ బిల్డింగ్ ఒక స్కూల్కి రెంట్కి ఇచ్చింది. ఆ రెంట్ పక్కల కాలువ ఉంటుంది, కాలువ మొత్తం నిన్న మోయడం జరిగింది. నిన్న వాతావరణం బాగాలేనందుకు అక్కడ జనాలు గ్రహించలేరు. ఈరోజు ఉదయం నుంచి కాలనీ వాసులు, ఆ వార్డు కౌన్సిలర్ అయిన 12వ వార్డు కౌన్సిలర్ అయిన నీరజ బాలరెడ్డి గారు అక్కడున్న స్థానికులు కలిసి అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. ఆమెతో పాటు బాలరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళైనా కానీ ఆ భూ కబ్జా చేస్తే వెళ్ళి ఆపినందుకు కౌన్సిలర్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కూడా తాండూరు పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరు మీద అక్కడ పేదలు కూలగొడుతుంటే ఇక్కడున్న విజయదేవి కౌన్సిలర్ గారేమో కబ్జాకు గురి చేస్తున్నది. నిన్న మొన్ననేమో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తన కళాశాల చుట్టుముట్టు రోడ్ వేసుకున్నది. ఈరోజేమో అదే అధికార దండలతో నేను అధికార పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఏం చేసినా చెల్తాననే ఉద్దేశంతో ఈరోజు ఈ నాలని మూసేస్తున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలారా ఆలోచించండి. ఆమె కౌన్సిలర్ కావటానికి, పదవి కాపాడుకోవటానికి అధికార పార్టీలకు చేరుతుంది. గతంలో కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు ఎంబడి ఉండే, అప్పుడు మహేందర్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఆమె ఎంబడి మహేందర్ రెడ్డి గారు ఉండే. మళ్ళీ దాని తర్వాత రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఈమె మళ్ళీ రోహిత్ రెడ్డి పక్షంలో చేరింది. అంటే ఈమెకు అధికారం కావాలి, ఎందుకంటే దుర్వినియోగం చేసుకోవడానికి, అవినీతికి పాల్పడటానికి. ఈరోజేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించండి ఒకసారి. ఇట్లాంటి నాయకులని ఇలాంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేయాలి. గతంలో కూడా ఆమెని 2014 ఎన్నికల సమయంలో ఆమెను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అదృష్టం శాతు ఆమె ఓడిపోవడం, కౌన్సిలర్గా ఓడిపోవడం తాండూరుకు చాలా మేలు చేసింది. లేకపోతే ఆమె తాండూరు మున్సిపాలిటీ మొత్తం ఈ పార్టీకి గిరి పెడుతుండే, వచ్చిన చైర్మన్లకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంటుండే. అదేమో ఈ కబ్జాకు పాల్పడ్డది. అక్కడికి గౌరవ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. వచ్చి మున్సిపల్ సిబ్బందితోటి ఆ ఒక కాలువను తీయడం జరుగుతుంది. అయ్యా కమిషనర్ గారు, ఆ కాలువ తీయడమే కాదు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను మీరు చూచా తప్పకుండా పాటిస్తూ ఆమెపై క్రిమినల్ కేసు పెట్టి ఆమెను జైలు పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 4 రోజులు కబ్జా చేస్తే ఇది ఇప్పుడు చట్టం చేసిండు కొత్తగా, హైడ్రా చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు ఉంటుంది. దయచేసి ఆమె అధికార పార్టీ పక్షాన చూడకుండా తాండూరుకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రజాప్రతినిధులకు జైలు పంపిస్తే రేపు రాబోయే తరంకి మంచి మెసేజ్ చేయడం జరుగుతుంది. రేపు రాబోయే వాళ్ళు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే కూడా ఆలోచన చేయాల్సింది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడున్న సబ్ కలెక్టర్ గారికి కూడా ఈరోజు సెలవు ఉంది కాబట్టి మేము పార్టీ పరంగా ఫిర్యాదు చేయలేదు. రేపు లేకుంటే సోమవారం రోజు సబ్ కలెక్టర్ గారికి కూడా ఆమెపై ఫిర్యాదు చేస్తాము. తప్పకుండా మున్సిపల్ అధికారులు తక్షణమే ఆమెపై పోలీస్ కంప్లైంట్ పెట్టి ఆమెపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 28వ వార్డు ప్రజలు ఆమెను కౌన్సిలర్గా ఎన్నుకొని తప్పు చేశారని పశ్చాత్తాపం పడుతున్నారు. ఇప్పుడు ఆమె ఒక్కరోజు కూడా ఆ వార్డు ప్రజలతో స్పందించేది, ఆ ప్రజల దగ్గర ఉన్న ఇబ్బందులు తీర్చేది. నల్లరాదంటే పట్టించుకోదు, మోరీ సాబ్ చెప్పేది, ఏం చెప్పేది. కేవలం ఆమె ఆస్తులు కాపాడుకోవటానికి ఆమె రాజకీయం చేస్తుంది. ఆమెకు తాండూరు పైన అసలు ప్రేమ లేదు. ఎందుకంటే ఆమె ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి కళాశాల పెట్టుకొని డబ్బులు సంపాదించి పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటుంది. ఇంకోటి కళాశాలలో కూడా పేద విద్యార్థులకు కూడా ముక్కు వెండి ఫీజులు వసూలు చేసింది. పేదోళ్ళు ఉన్నాము, మేము డబ్బులు తర్వాత కడతాం మేడం, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటే కూడా వాళ్ళని తప్పకుండా మీరు పైసలు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తామన్న దాఖలాలు చాలా ఉన్నాయి. చాలామంది మమ్మల్ని స్పందించి మా దగ్గరకు రావడం జరిగింది. కాకపోతే అది ప్రైవేట్ కళాశాల కాబట్టి మేము కూడా స్పందించలేకపోయినాం. ఇలా డబ్బులు సంపాదించి ఇలా కబ్జాకు గురి చేస్తుంది ఆమెని.
ఆమెను తప్పకుండా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా ఆమెపై ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ ఆమెపై చర్య తీసుకోవాలి, తప్పకుండా ఆమెకు జైలుకు పంపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. హలో సార్, నమస్తే సార్. సార్ నేను సుదర్శన్ గౌడ్ మాట్లాడుతున్నాను సార్, బీజేపీ. సార్ ఇది విజయదేవి కౌన్సిలర్ గారు నిన్న అది కాలువ మూసిండ్రు కదా, ఇప్పుడేమో మున్సిపాలిటీ వాళ్ళు జవాన్ని పెట్టి క్లీన్ చేయిస్తున్నారు. ధన్యవాదాలు సార్ మీరు ఇమీడియట్గా స్పందించినందుకు. వర్షాకాలం ఉంటే ఈ పార్టీకి వర్షాలు భారీగా పడింటే ఆ కాలనీ మొత్తం మునిగిపోయేది సార్. ఇప్పుడు ఆమెపై చర్య తీసుకోవాలి సార్ మీరు, ఎందుకంటే కాలువ ముయ్యడము అది నాన్ బెయిలబుల్ కేసు కిందకి వస్తుంది సార్. సార్ అదైతే కాలువ మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా సార్, అదైతే కాలువనే కదా అది. వాటర్ ఉంది అది. అవును సార్, కోకట్టు సాయిపూర్ సార్. సార్ ఇప్పుడు ఆ కౌన్సిలర్ ఏమో రూలింగ్ పార్టీలో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారేమో హైడ్రా పెట్టి అక్కడంతా ఇది చేసి సాఫ్ చేస్తుండు, అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూడగొడుతుండు. ఇక్కడనేమో ఈమె ఉన్న కాలువ మోయడం ఏంటి సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? CT cable.